Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Monday అంటే 28th April 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్, ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి మీకైతే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఒకసారి క్విక్గా ఈరోజు మనం ఏదైతే మనం ట్రాక్ చేస్తున్న ఈక్విటీ స్క్రిప్ట్స్ ఉన్నాయో అండ్ ఒకసారి కమోడిటీస్లో కూడా ప్రైస్ యాక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా ఒకసారి క్విక్గా డిస్కస్ చేద్దాం. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ కంటే ముందు ఒకసారి ఫ్రైడే రోజు జరిగిన పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అయితే చూద్దాం. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేసినాం, ప్రైస్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా ఒక ఐడియా వస్తుంది. సో దిస్ వాజ్ మనకి థర్స్డే క్లోజింగ్ ఇది ఈ ఏరియాలో. అండ్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో ఎఫ్ఐఎస్ కానివ్వండి అండ్ ప్రొపరైటరీస్ కానివ్వండి, సో వీళ్ళు ఫ్రైడే కోసం చాలా స్ట్రాంగ్ బేరీజ్ ఉండే. అండ్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్ ఉండే అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ వచ్చేసి బేసిక్గా ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక వాట్ డు వి కాల్, సో ఎలియట్ వేవ్లో ఒక ఫిఫ్త్ వేవ్ కైండ్ ఆఫ్ ఫోర్త్ వేవ్ ఎండింగ్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్నది అంతా మనకు కూడా ఈవెన్ లోవర్ టైం ఫ్రేమ్స్లో బై ఆన్ డిప్స్ ఉన్నా కూడా హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఏంటి అంటే 50 MA డైలీలో చూసుకుంటే 50 MA 200 MA ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి మనకి. ఒకసారి క్విక్గా చూద్దాం. సో అందుకనే మనం ప్రెడిక్ట్ చేసిన లెవెల్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అనేది అంటే ఈ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే వెళ్ళకుండా మనకి ఎప్పుడైతే ప్రైస్ సపోర్ట్ బ్రేక్ డౌన్ అవుతుందో, ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అవుతుందో, అప్పుడు డౌ థియరీ ఏంటి అంటే అప్ సైడ్కి వయలేట్ అవ్వకుండా మనకి డౌన్ ట్రెండ్కి అలైన్ అయి ఉన్నట్టు. సో అప్పుడు మనం బేరిష్ ట్రేడ్ని చేయొచ్చు. అదర్వైజ్ ఇంత పైకి వెళ్తే అంటే ఎప్పుడైతే బుల్లిష్ ట్రేడ్ ఉంటుందో కంప్లీట్గా ఫ్రైడే రోజు అవాయిడ్ చేయొచ్చు అని పర్సనల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. బికాజ్ పర్సనల్గా మేము ఫాలో అయ్యేది ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. అండ్ నా టాస్కింగ్కి మీరు కూడా ఇదే ఫాలో అవ్వమని చెప్పి సేమ్ కైండ్ ఆఫ్ అంటే మీ డిఫరెంట్ సెటప్స్ ఉంటాయి. కొంతమందికి RSI సెటప్ ఉండొచ్చు. ఇట్లాంటి థింగ్స్లో ఏంటి అంటే మీ ఓన్ రూల్స్ మీరు ఫాలో అవ్వడం వల్ల ఎంత మంచి రిస్క్ మేనేజ్మెంట్ డిసిప్లిన్ ఉండడం వల్ల మంత్ ఎండింగ్కి ఎలాంటి మంచి మనం వాట్ వి కాల్ ఎంత హెల్దీగా మైండ్ సెట్ని ఉంచుకోవచ్చు అండ్ పాయింట్స్ని క్యాప్చర్ చేసుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మెయిన్ వే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే డేటా స్విచ్ అవ్వదా అంటే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎందుకు ఈ 30 minutes to 45 minutes వెయిట్ చేయమని చెప్తా అంటే ఇదే రీజన్ అనమాట. సో ఎప్పుడైనా సరే రీటైలర్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో అంటే వాళ్ళ మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉంటుందో ఆ రోజు పొజిషన్స్ అనేటివి అంత తొందరగా స్విచ్ అవ్వవు. సేమ్ వే సో మొన్న ఫ్రైడే రోజు మాత్రం అలా జరగలేదు. అండ్ ఇంకొక ఎలిమెంట్ ఏంటి అంటే ఇన్స్టిట్యూషనల్ డేటాతో ప్రకారం మనకి ఈ ట్రెండ్ లైన్ని డ్రా చేసుకొని ప్లాట్ చేసుకోమని పెట్టినుండే బేసిక్గా. బికాజ్ ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉండిందో ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ డౌన్ చేస్తూ ప్రైస్ ఎప్పుడైతే కిందికి వచ్చి కన్ఫర్మేషన్ తీసుకుంటుందో ఇది మనకి హై ప్రాబబిలిటీ బేరిష్ అవుతుంది. బికాజ్ ఎఫ్ఐఎస్ అండ్ ప్రొపరేటరీస్ అలైన్ అయి ఉన్నారు. అండ్ మనకి ఎప్పుడైనా సరే ఒక ఛానల్ బ్రేక్ డౌన్ అవుతే హ్యూజ్ డెసైజివ్ అంటే ఒక స్ట్రాంగ్ డెసైజివ్ మూవ్ అనేది వస్తుంది కాబట్టి సేమ్ వే అనమాట. అండ్ ప్రైస్ పైకి వెళ్తే ఎందుకు వద్దంటే స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ ఉన్నాయి ఎవరివి, రీటైలర్స్వి. అండ్ సేమ్ వే స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ ఉన్నాయి ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్వి. సో ఇంత హ్యూజ్ పొజిషన్స్ ఉన్నప్పుడు ఎక్కువగా సైడ్ వేస్ మార్కెటే ఉంటుంది. అండ్ బయర్స్కి కూడా పర్సనల్గా మేము సెల్లర్స్ అయినా సరే బయర్స్కి ఏంటి అంటే అంత ఫెచ్చింగ్ ఉండదన్నమాట. సో సేమ్ వే ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఇంతకుముందు మల్టిపుల్ సినారియోస్ ఎవరైతే రెగ్యులర్గా ఎవరైతే ఫాలో అవుతున్నారో ఈ 50 to 100 మెంబర్స్కి ఒక కైండ్ ఆఫ్ ఐడియా అయితే ఉండింది. సో క్లియర్గా ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకి తెలిసిపోతుంది. అండ్ సమ్హౌ ఇది ఇట్స్ నాట్ వర్కింగ్. ఒకసారి క్విక్గా నేను సమ్ ఇష్యూ ఫ్రమ్ ట్రేడింగ్ వ్యూ అనుకుంటా. సో ఎనీవే నేను క్లియర్గా క్లోజ్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ మనకి ఏమైంది, ఒక హ్యామర్ లాంటి క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ దీని తర్వాత ప్రైస్ ఎప్పుడు కూడా దీని కిందికి రాలేదు. అండ్ ఏదైతే మన వెయిట్ అండ్ వాచ్ లెవెల్ ఉండిందో దాని పైకి కూడా ప్రైస్ వెళ్ళలేదు. సేమ్ లెవెల్లోనే ప్రైస్ సైడ్ వేస్ మూవ్ జరుగుతూ ఉంది. అండ్ 245 తర్వాత జనరల్గా మనం ట్రేడింగే చేయము. అండ్ దాని తర్వాత చూసుకుంటే ప్రైస్ అనేది కొంత పైకి వెళ్ళినట్టుగా అనిపించింది. బట్ ఇదంతా వాట్ డు వి కాల్ అగ్రెసివ్గా ప్రైస్ అయితే పైకి వెళ్ళలేదు. బికాజ్ ఆ పొజిషన్స్ కూడా మనకి ఈవెన్ ఫస్ట్ 2-3 క్యాండిల్స్ తర్వాత మనకి క్లియర్గా అర్థమైపోయింది ఏంటి అంటే ఏదైతే 2300 ఉందో అంటే 24,000
300 ఉందో ఇది రెసిస్టెన్స్ లాగా ఉండింది, అండ్ 24,200 ఏదైతే ఉందో ఇది సపోర్ట్ లాగా ఉండింది. సేమ్ థింగ్ ఏదైతే ఓఐ అబ్జర్వ్ చేస్తామో పర్సనల్గా అదే మీకు కూడా ట్రేడింగ్ వ్యూలో కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తుండే. యా, సో ఇక్కడ చూడండి క్లియర్గా మనకి 24,300 అండ్ 24,200 ఇది సపోర్ట్ అయితే ఇది మనకి బేసిక్గా రెసిస్టెన్స్లా వర్క్ అయ్యింది. అండ్ మీరు ఈవెన్ ఓఐ సైజింగ్ కూడా చూసినా కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది ఆ రోజు ఏం జరిగింది ఫ్రైడే రోజు అనేది. సో దీన్ని బట్టి ఏంటంటే ప్రైస్ అంత డిసైజ్గా పైకి వెళ్ళదు. బట్ ఇక్కడ వన్ థింగ్ ఏంటి అంటే, సో ఎవరైతే రీటైలర్స్ ఫ్రస్ట్రేషన్లో ఆపోజిట్ పొజిషన్స్కి వచ్చేసినారనమాట, బికాజ్ వాళ్ళకి బుల్లిష్ వర్క్ అవ్వట్లేదు. అండ్ ఈవెన్ ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ చూడండి క్లియర్గా ఏదైతే స్టాప్ లాస్ ఉండిందో ఆ స్టాప్ లాస్ తీసుకొని వెళ్ళిపోతుంది. సేమ్ వే ఈ బుల్లిష్ పొజిషన్స్ అన్ని కంప్లీట్గా సైలెంట్గా ఏదైతే ఆ పొజిషన్స్ చేంజ్ అవుతున్నట్టు కూడా అవ్వలేదు. ఈవెన్ వాల్యూమ్స్ చూసినా కూడా చాలా యావరేజ్ బిలోనే వాల్యూమ్స్ ఉండినాయి. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఏం చేసినారు అంటే కంప్లీట్గా వాళ్ళ పొజిషన్స్ని స్విచ్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ ఈ కంప్లీట్ ఈ జోన్ అంతా వాడుకున్నారనమాట. సో ఇక్కడ ప్రాపర్ అక్యుములేషన్ జరిగింది. అండ్ రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్ఫెక్ట్గా స్విచ్ అయిపోయి బేరిష్కి అయితే వెళ్ళిపోయినారనమాట. సో ఇప్పుడు యాక్చువల్గా ఇంత క్విక్గా ఇంత ఫాస్ట్గా అంటే తెలియకుండా పొజిషన్ స్విచ్ అవ్వడం అనేది ఈ మధ్యలో ఎస్టర్డే ఏదైతే ఫ్రైడే జరిగిందో అది చాలా కామ్గా జరిగింది. ఈవెన్ అపరిచితుడు మూవీలో రెమో వర్సెస్ రామా ఉంటారు కదా, సో ఆ వేలోనే జరిగింది. సడన్గా కంప్లీట్ స్విచ్ అనమాట ఇది. బట్ ఆ స్విచ్చింగ్ని కూడా తెలియకుండా ఉండింది. జనరల్గా మనకు స్విచ్ అయ్యేటప్పుడు ఇట్లాంటి మంచి క్యాండిల్స్ వస్తూ ఉంటాయి, అంటే ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈవెన్ ఓఐ కూడా చెప్తూ ఉంటుంది. బట్ ఏదైతే ఉందో జనరల్గా మనకి ఫిబ్రవరి అండ్ మార్చ్ ఏంటి అంటే కొంచెం మనకి ఇబ్బందిగానే ఉండింది. ఈవెన్ ఏప్రిల్ కూడా అలాంటి కండిషన్స్లోనే ఉంది. ఎప్పుడైనా సరే మన ట్రేడింగ్ డేస్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళు 8 to 12 ట్రేడింగ్ సెషన్స్ మధ్యలోనే ఉంటున్నారు. జనరల్గా మన థింగ్స్ అన్నీ వర్క్ అయినప్పుడు ఏంటి అంటే 15 to 20 మధ్యలో మంచి ట్రేడింగ్ సెషన్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు మాత్రం 8 to 12 ట్రేడింగ్ సెషన్సే లాస్ట్ 3 months నుంచి కూడా. సో ఇది ఏంటి అంటే మనం పేషెన్సీతో ఉండగలగాలి. ఈ లెవెల్స్ అంతా ఏం జరుగుతుంది ఏంటి ఈ థింగ్స్ అన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటి హ్యూజ్ పొజిషన్స్ ఉన్నాయి అండ్ అది వాళ్ళు స్విచ్ అవుతూ ఉండిరు, రీటైలర్స్ ట్రాప్ అవుతూ ఉండిరు. క్లియర్గా పొజిషన్స్ చూసుకుంటే కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఇది జరిగింది. ఎప్పుడైనా సరే మనం ఈ ట్రెండ్ లైన్ని పెట్టుకున్నాం, ఈ ట్రెండ్ లైన్ డ్రాప్ అవుతేనే ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ డౌన్ అయ్యి ఈ లెవెల్ కిందికి వస్తేనే మనకి డౌ థియరీ అలైన్ అయి ఉన్నట్టు. అది జరగలేదు. అండ్ ఇక్కడ కంప్లీట్గా చూస్తే పైకి వెళ్తుందా అంటే పైకి కూడా వెళ్ళలేదు. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ లెవెల్ అనమాట. అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఏమైనా జరుగుతుందా అని చూస్తుంటే బట్ ఇది కూడా అవ్వలేదు. సో దాని తర్వాత క్లియర్గా అర్థమైపోయింది స్విచ్ అవుతూ ఉన్నారు. ఓఐ చూస్తూ ఉంటే ఒక్కొక్క స్ట్రైక్లో ఐటీఎం స్ట్రైక్స్లో వెళ్ళి కూడా సెల్ చేస్తూ ఉన్నారు పుట్స్ని. సో మీరు ఓఐ బిల్డప్ చూసినా కూడా క్లియర్గా అర్థమైపోతుంటుంది. సో దాని తర్వాత ఏంటి అంటే పొజిషనల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వీకెండ్ మనం అసలు హోల్డ్ చేయాల్సిన అంటే ఆ కన్విక్షన్ రావట్లేదు. బికాజ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ప్రైస్ అనేది. సో ఇంతకుముందు ప్రైస్ ఎలా ఉంటుండే అంటే సో ఎందుకు నేను అట్లీస్ట్ ఈ 2-3 months క్యాపిటల్ సేవ్ చేసుకోవడంలోనే ఉండండి, ఎందుకు ఎక్కువగా ఇబ్బంది పడకని నేను చెప్తా ఉంటా అంటే క్లియర్గా చూడండి క్యాండిల్స్ అనేటివి ఎంత క్లియర్గా ఫ్లక్చుయేషన్ లేకుండా ఎంత వాట్ డు వి కాల్ ఒక మనం వాళ్ళని కన్స్ట్రక్ట్ చేసిన వేలో వెళ్తూ ఉన్నానే కదా. సో ఇట్లాంటివి అనమాట మనం ట్రేడింగ్ని రిలాక్స్గా చేసుకోవచ్చు. అండ్ ఇదే టైంలో మీరు ఈవెన్ విక్స్ని చూసినా కూడా ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక ఫార్మేషన్లో ఉంటే అంతే ఫార్మేషన్ తప్పిస్తే ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక్కడ చూసినా కూడా మీకు ఒక క్లియర్ 4 hours చూసినా కూడా ఇది ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో ప్రైస్ అనేది ఒక డైరెక్షన్ తీసుకుంటే ఆ డైరెక్షన్లోనే ఉంటుంది, ఈవెన్ సైడ్ వైజ్ తీసుకుంటే సైడ్ వైజ్లోనే ఉంటుంది. బట్ ఇప్పుడున్న కండిషన్స్లో మార్కెట్ ఎలా ఉంది, ఇంత నాయిస్ ఎందుకు ఉంది అనేది మీకు అట్లీస్ట్ డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తా. 4 hourly అయినా మీకు మల్టిపుల్ క్యాండిల్స్ కనిపిస్తాయి. కానీ ఇక్కడ చూడండి ఏ కన్విక్షన్తో మనం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే సో ఇక్కడ నుంచి ఇక్కడికి హ్యూజ్ గ్యాప్ డౌన్, సేమ్ వే గ్యాప్ డౌన్ అండ్ హ్యూజ్ గ్యాప్ అప్, మళ్ళీ గ్యాప్ డౌన్, టూ మచ్ గ్యాప్ డౌన్, మళ్ళీ హ్యూజ్ గ్యాప్ అప్, ఫ్లాట్ ఓపెనింగ్ అండ్ గ్యాప్ డౌన్, హ్యూజ్ గ్యాప్ డౌన్, హ్యూజ్ గ్యాప్ డౌన్, గ్యాప్ డౌన్, మళ్ళీ తర్వాత రీటెస్ట్, దాని తర్వాత 2 days గ్యాప్ డౌన్ అండ్ నెక్స్ట్ డే హ్యూజ్ గ్యాప్ డౌన్, మళ్ళీ ఫ్లాట్, కంప్లీట్గా గ్యాప్ డౌన్, గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్,
మళ్ళీ ఇక్కడ చూడండి. సో ఇన్ని థింగ్స్ అనేటివి కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి పర్సనల్గా సజెస్ట్ చేస్తూ ఉంటా ఎక్కువగా ఈ మార్కెట్లో స్ట్రెస్ తీసుకోవద్దు ఏంటి అనేది. అండ్ ఇదే క్లియర్గా ఇక్కడ చూడండి, ప్రైస్ అనేది అట్లీస్ట్ మనం పొజిషనల్గా ఒక స్ట్రైక్ని చూస్ చేసుకొని బేర్ కాల్ స్ప్రెడ్ చేసినా కూడా ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ 2-3 డేస్కి మనం రోల్ ఓవర్ చేసుకుంటూ రోల్ డౌన్ చేసుకుంటూ వచ్చినా కూడా మనకి ఎంత ఈజీగా మనం పాయింట్స్ని క్యాప్చర్ చేయొచ్చు అర్థం చేసుకోండి. ఈవెన్ సైడ్ వేస్ ఉన్నప్పుడు కూడా చూడండి క్లియర్గా సైడ్ వేస్ స్ట్రాటజీస్ ఎంత బ్యూటిఫుల్గా వర్క్ అవుతాయి ఈ ఏరియా అంతా కూడా. సో ఇదే అన్నమాట మనం నేర్చుకోవాల్సింది. రెగ్యులర్ మార్కెట్లో ఎలా ఉండాలి ఏంటి, ఈ చాపీ మార్కెట్లో మనం ఎట్లా బయటపడాలి, అదర్వైజ్ హై కన్విక్షన్ ఉన్నప్పుడే ట్రేడ్ తీసుకోవాలి అనేది. అండ్ సో ఇది మనకి ఫ్రైడే రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి ఏదో ట్రేడింగ్ వ్యూ నుంచి ఇబ్బంది ఉండింది, ఏదో ఎర్రర్ ఉంది. సో చాలామంది ఆప్షన్ బయింగ్కే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఆప్షన్ బయింగ్ చూడండి, ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్స్ తర్వాతే ఇక్కడ నుంచి ఇక్కడ డ్రా చేసి చూడండి, అప్పుడు ఇది వచ్చింటుంది. బట్ 245-3 తర్వాత అంత ట్రేడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, బికాజ్ అన్నెసెసరీ మూవ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో అందుకే చెప్తా ఉంటా, ట్రేడ్ చేసేటప్పుడు మల్టిపుల్ థింగ్స్ని మనం కన్సిడర్ చేసి ట్రేడ్ చేయాలి. అదర్వైజ్ ఇంత హ్యూజ్ డేటా ఉన్నా కూడా స్విచ్ అయిపోవడాన్ని జస్ట్ ఒక డౌ థియరీ అలైన్మెంట్తో మనం జాగ్రత్త పడగలిగినామంటే ఇమాజిన్. అండ్ బుల్లిష్ ఎందుకు చేయలేదో కూడా తెలుసు, పెద్ద ఇక్కడ వచ్చిన పాయింట్స్ ఏం లేవు. నాకు తెలిసి ఎవరైనా బుల్లిష్ పొజిషన్స్ డే ఎండ్ వరకు వెయిట్ చేసినా కూడా ఈవెన్ డీప్ ఐటీఎంలో వెయిట్ చేస్తే తప్ప ఒక 40-50 పాయింట్స్ గెయిన్ చేసి ఉండరు. నార్మల్గా అయితే ఒక 20-30 పాయింట్స్ ఏటీఎం కానీ ఓటీఎం కానీ చూస్తే 20-30 పాయింట్స్ కంటే ఎక్కువైతే రాలేదు వాళ్ళకి. బికాజ్ ఇన్ని హార్స్ ఇక్కడే ఉన్నప్పుడు అదంతా కూడా ఎవాపరేట్ అయిపోయింది టైం డీకే వల్ల. టీకే ఇది ఫ్రైడే రోజు జరిగింది. అండ్ ఇప్పుడు ఎందుకు మనం డేటాని ఫాలో అయినా కూడా అప్పుడప్పుడు ఇలాంటి స్విచ్చెస్ని మనం ఎలా ఈజీగా ఐడెంటిఫై చేసుకొని సేఫ్గా ఉండగలుగుతామంటే ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ని కంబైన్ చేసినప్పుడే అనమాట. టీకే అండ్ ఒకసారి నెక్స్ట్ మండే కోసం వాళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా డైనమిక్గా, అంటే అసలు చాలా క్విక్, వీళ్ళు ఎంత ఈజీగా పొజిషన్స్ చేంజ్ అయినారనేది మనం చెప్పలేము. ఇక్కడ వీళ్ళు పొజిషనల్గా బుల్లిష్ ఉన్నారు, బట్ మండే కోసం మాత్రం సమ్హౌ వీళ్ళు బేరిష్ ఉన్నాడు. ఇలాంటి స్విచ్చెసే జరుగుతూ ఉంటాయి, దీన్నే మనం తట్టుకొని నిలబడగలగాలి. అండ్ మండే రోజు నిజంగా గ్యాప్ అప్ అవుతుందా అంటే ఆల్రెడీ నాకు తెలిసి 300-400 పాయింట్స్ అయితే ఎస్జిఎక్స్ నిఫ్టీ అప్లో ఉండింది, బట్ మళ్ళీ చెక్ చేయలేదు. ఠీకే సో అవుతే ఏంటి, ఇన్ కేస్ మనకి గ్యాప్ డౌన్ అవుతే ఏంటి, ఆ సినారియోస్ కూడా డిస్కస్ చేద్దాం. సో ప్రతిదానికి టెన్షన్ తీసుకోవాల్సింది లేదు, ప్రతిదీ ఎక్కడో చోట మనకి హింట్స్ అనేది ఇస్తానే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మండే కోసం పొజిషనల్గా బుల్లిష్ ఉన్నారు, బట్ మండే కోసం స్ట్రాంగ్ బేరిష్కి కన్వర్ట్ అయినారు. అండ్ ఎఫ్ఐఎస్ వీళ్ళు పొజిషనల్గా బేరిష్ ఉన్నారు, బట్ మండే కోసం వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ ప్రొప్రైటరీస్ కూడా స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో బికాజ్ వీళ్ళకి బేసిక్గా ఏంటి అంటే, వీళ్ళకి తెలిసాకే మనకి ఎప్పుడైనా న్యూస్ తెలుస్తుంది అంటే మనకి నాట్ 1% మనకి అంత లేట్ అనమాట. మనం అనుకుంటాం మనకు తొందరగా తెలుస్తుందని, కానీ అందరికీ తెలిసిపోయి లీస్ట్ ఎవరికైనా ఉందంటే అది క్లయింట్స్కి రిలీజ్ చేస్తారు ఎప్పుడైనా సరే. సో వాళ్ళకి పర్సనల్గా తెలుసు. అండ్ మనం సేఫర్గా ఎలా ఉండాలి అంటే, ఇలాంటి అన్సెట్ అంటే ఈ జోన్స్ ఉంటాయి కదా, కాన్ఫ్లుయెన్స్ జోన్స్ ఉంటాయి కదా, ఆ జోన్స్లో ఏంటంటే మనం అవాయిడ్ చేయడం బెటర్. సో ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్లుండి వీళ్ళు క్లయింట్స్ బేరిష్ ఉన్నారు కాబట్టి పర్సనల్గా అయితే బేరిష్ అయితే చేయం, బికాజ్ ఈవెన్ డేటా కూడా హ్యూజ్ ఉంటుంది కాబట్టి. ఈవెన్ ప్రొప్రైటరీస్ బుల్లిష్ ఉంది కదా అని చెప్పి ఇది 2+% అంటే మన ఏడిఆర్ని వదిలేసి 2% ప్లస్ కూడా వస్తూ ఉంటే ట్రేడింగ్ చేస్తామా అంటే కాదు. సర్టెన్ లెవెల్స్ అయితే పర్సనల్గా దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి డ్రా అయితే చేసుకున్నాం. ఒకసారి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ దానికంటే ముందు ఒకసారి వ్యూని కూడా చెక్ చేద్దాం బేసిక్గా. సో ప్రస్తుతానికి నిఫ్టీ ఎక్కడుంది అంటే, సో ఎవరైతే మొన్న బుల్లిష్ ఉన్నారో, అంటే మనకి ఫ్రైడే కోసం థర్స్డే ఓపెన్ పొజిషన్స్ క్లయింట్స్ అయితే బుల్లిష్ ఉన్నారో, నిజంగా బుల్లిష్ ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారా అనేది చాలా బిగ్ క్వశ్చన్ మార్క్. బికాస్ ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ చాలా డౌన్ మూవ్ వచ్చి తర్వాత కరెక్ట్ అయింది. సో నాకు తెలిసి అంత హ్యూజ్ మనీ అయితే క్యాప్చర్ చేసి ఉండకుంటారు పాయింట్స్ అనేటిది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో అప్డేట్ చేస్తే 50 EMA అబోవ్ అయితే ఉండింది. అండ్
సో దీన్ని పర్సనల్గా మనం ఎలా ఐడెంటిఫై అంటే మేము ఇప్పుడు మీకు లోవర్ టైం ఫ్రేమ్స్లో బయాన్ డిప్స్ ఉంది, హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఒక చోటకు వచ్చాక రెసిస్టెన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా కదా. సో ఈ థింగ్స్ని అబ్జర్వ్ చేసే అనమాట క్లియర్గా ఇప్పుడు మీకు ఈజీగా తెలిసిపోతుంది ఈ రెసిస్టెన్స్ అనేది. ఎందుకంటే ప్రైస్ ఎప్పుడైతే మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుందో ఒక జోన్ తర్వాత అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ జోన్స్ అనమాట, ఈవెన్ ఈఎంఏస్ 200 ఈఎంఏ జోన్ కూడా ఒక కైండ్ ఆఫ్ కాన్ఫ్లుయెన్స్ జోన్ ఈ జోన్లు అనేది. అండ్ ప్రైస్ వచ్చిన ప్రతిసారి కొంచెం రివర్సల్ అవ్వాలంటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీటైలర్ స్ట్రాప్ అయ్యేదాకా వెయిట్ చేస్తారు. దాని తర్వాత ఎప్పుడైతే ఈ 200 ఈఎంఐకి వచ్చిందో ఇట్లా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటే దట్ ఈస్ ఫైన్. అదర్వైజ్ ఇక్కడ చూడండి క్లియర్గా ఈ 200 ఈఎంఐ 50 ఈఎంఐ అన్నీ అబోవ్ వచ్చింది, మళ్ళీ ఒక 3-4 డేస్ ఇక్కడే ట్రేడ్ అయ్యి దాని తర్వాత చూస్తే డిసైసివ్ డౌన్ సైడ్ మూవ్. సేమ్ వే మనం ఏదనేది ఎక్స్పెక్ట్ చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం మన ట్రేడింగ్ రూల్స్ని అవసరమైతే రీఫ్రేమ్ చేసుకొని చాలా స్ట్రిక్ట్గా డిసిప్లైన్డ్గా ఉండడం అనేది మంచిది. సో ఈ 200 ఈఎంఐ వరకు అయితే డోకా లేదనిపిస్తుంది. లెట్స్ సీ ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఎవ్రీడే ఎంతో కొంత ఈ టెన్షన్ గేమే ఉంటుంది. బట్ మనం కామ్గా ఉండాలంటే మన ఓన్ రూల్స్ మనమే పెట్టుకొని ఫ్రేమ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి, ఇక్కడ కాన్ఫ్లుయెన్స్ జోన్ సపోజ్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయింది అనుకోండి, సో మనం మంచి అప్ సైడ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. సో ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ని ఎలా క్యాప్చర్ చేయాలి అనే దానిపైన చూడండి. అప్పుడు అట్లీస్ట్ డైలీ టైం ఫ్రేమ్లో ఆర్ఎస్ఐ ఎక్కడ ఉంది, మొమెంటం పైకి వచ్చిందా లేదా, ఈవెన్ వీక్లీలో ఎక్కడ ఉంది చూడండి. సో మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఠీకే. అండ్ ఇక్కడ ఒకటి చెప్పాలి నేను పర్సనల్గా, సేమ్ వే ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తూ ఉన్నామో అండ్ కొంతమందికి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది, కొంతమందికి అర్థం అవ్వట్లేదు. అండ్ ఒక పర్సన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ. సో ఒకరేమో పర్సనల్గా నా ఫ్రెండ్ ఎవరైతే సేమ్ నాతో కోఆర్డినేట్ చేసిన తను, ఇంకొక పర్సన్ వచ్చేసి తిన నేమ్ డీపీ. సో తిని ఏం చేస్తాడు ఏంటి అని ఇనిషియల్గా ఏం ఐడియా కూడా లేదు. బట్ ఎవ్రీడే అట్లీస్ట్ ఏదైతే డిస్కస్ చేస్తూ ఉన్నామో పర్సనల్గా తను ఫాలో అవుతాడు. తను అట్లీస్ట్ నేను ఎండింగ్లో మీరు ఏ టైం ఏం జాబ్ చేస్తున్నారు ఏంటి అన్నప్పుడు తను వర్క్ చేసేదంతా నైట్ షిఫ్ట్స్ అనమాట. సో తను 2:30 నైట్ 2:33కి అలా పడుకుంటాడు. అండ్ మార్నింగ్ మార్కెట్ హార్స్కి అప్డేట్ అయి ఉంటాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఓన్గా ఇన్స్టిట్యూషనల్ డేటాని అట్లీస్ట్ కొంతవరకు బ్రేక్ డౌన్ చేయగలిగిండు. సో సేమ్ వే ఎప్పుడు కూడా పర్సనల్గా సజెషన్స్ అడిగాడు. అండ్ ఎప్పుడు అడిగినా కూడా నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా, సో ఇది కరెక్టేనా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఇలాంటి అంటే మనం అనుకుంటాం కదా, సో ఎవరు ఫాలో అవుతారు ఏంటి అనేది, ఇలా చాలామంది ఉన్నారు. బట్ సమ్హౌ నేను ఎవరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోలేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో తిన పేరు డీపీ. సో పర్ఫెక్ట్గా అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎవరైతే మా ఫ్రెండ్ ఉన్నాడో సో తను వాడు డైలీ నాతోనే అట్లీస్ట్ మాట్లాడతాడు, కోఆర్డినేట్ చేస్తాడు. నేను లెవెల్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా పర్సనల్గా. అండ్ ఇన్ని థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ లాస్ట్ 2 years నుంచి ప్యాసివ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్నాడు. మల్టిపుల్ మెంబర్స్ నుంచి కాల్స్ తీసుకుంటూ ఉంటాడు. బట్ స్టిల్ తను సస్టైన్ అవ్వలేకపోతున్నాడు. బట్ అదే ఒక పర్సన్ సేమ్ వే ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి, జాబ్ ఏం జరుగుతుందని తెలియదు. సో అట్లీస్ట్ ఫ్యూచర్లో ట్రేడింగ్ ప్లాన్ ఉన్నది. ఎవ్రీ డే అట్లీస్ట్ 3 to 4 hours కూర్చొని ఒక స్టేజ్కి వచ్చేసినాడు. అండ్ ఎవ్రీ మంత్ ఆన్ మంత్ ఇంప్రూవ్ అవుతూ ఉన్నాడు. అండ్ కన్సిస్టెంట్గా అమౌంట్ అనేది తీసుకుంటూ ఉన్నాడు. అండ్ నాకు ఎందుకు ఎక్కడ ఇంప్రెసివ్ అనిపించిందంటే ఈవెన్ ఏదైతే మన ఓన్ రూల్స్ ఫాలో అవుతున్నామో సిమిలర్లీ తిని కూడా కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నాడు, సేమ్ ఫాలో అవుతున్నాడు. అట్లీస్ట్ ట్రేడింగ్ అంటే ఎక్కడైతే ట్రేడింగ్ చేయొద్దు అనే డేస్ ఉన్నాయో ఆ డేస్లో ట్రేడింగే చేయట్లేదు. బికాజ్ తను చెప్పే వే కూడా అంటే కన్విన్సింగ్గా ఉండేది. తన రూల్స్ ఎలా ఫ్రేమ్ చేసుకున్నాడు ఏంటి అనేది. సో ఇదే అనమాట, ఎక్కడో చోట ఎవరికో ఒకరికి యూజ్ అవుతూ ఉంటుంది. ఎవరో ఒకరు డిస్లైక్ చేశారని ఆర్ వాట్ ఎవర్ వేరే వాళ్ళకి అర్థం అవ్వట్లేదని కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎప్పుడైతే కంప్లీట్గా ఫోకస్ పెడతామో, అది పర్సనల్గా ఇప్పుడు నా ఫ్రెండ్కి నేను డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అర్థం అవ్వట్లేదు బికాస్ హీస్ ఫోకస్ లేదు తనకి. సో సేమ్ వే ఇంకొక పర్సన్ తనకి లైఫ్లో దీంట్లో సెట్ అవ్వాలని ఉంది, సెట్ అయిపోతున్నాడు. సో అంటే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఈవెన్చువల్గా నాకు తెలిసి ఇయర్ ఎండింగ్ వరకు ఫుల్ టైం ట్రేడర్గా కన్వర్ట్ అయ్యే అంటే అంత క్యాలిబర్ని కూడా తను ఓన్ చేసుకోగలుగుతున్నాడు అనమాట. సో ఎందుకు చెప్తున్నా అంటే అట్లీస్ట్ మనం చెప్పే ఇన్స్పిరేషన్ కూడా నిజమైంది ఉండాలి. అండ్ వేరే వాళ్ళకు కూడా అట్లీస్ట్ తన స్టోరీ చెప్పినప్పుడు వేరే వాళ్ళకు కూడా కొంచెం ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఒక పర్సన్ సపోజ్ ఇప్పుడు నేను ఒకరిని ట్రేడ్ చేస్తూ ఉన్నా సిమిలర్ కైండ్ ఆఫ్ వేలే, అండ్ నాతో పాటు ఇంకొక 20 to 30 members మోస్ట్లీ అడాప్ట్ చేసుకున్నారు ఇది. అండ్ ఈవెన్ సబ్స్క్రైబర్స్ అట్లీస్ట్ తెలియని సబ్స్క్రైబర్స్ కూడా ఒక 10 to 15 members ఉంటారు, ఆల్మోస్ట్ అడాప్ట్ చేసుకున్నారు. అండ్
సో ఇంతమందికి అర్థమవుతోంది అండ్ మిగతా వాళ్ళకి అర్థం కాకనే బేసిక్గా వీడియో చూడడం అవాయిడ్ చేస్తారు, లెవెల్స్ని ఒక్కొక్కసారి అర్థం కావు. సో సర్టెన్ లెవెల్ వచ్చాక నేను ఇలాంటి ఫార్మేషన్ వస్తేనే చూడండి అని చెప్తా. ఇవి చూడడం కూడా ఏంటి అంటే అంత ఫోకస్డ్గా అనిపించదు, బికాజ్ ఎప్పుడైతే మనకి వేరే వాళ్ళు హోంవర్క్ చేసి పెడతారు, మనం టిప్స్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఏంటి అంటే అసలు వచ్చే టిప్స్లో కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా అని అట్లీస్ట్ అనలైజ్ చేసే స్కిల్స్ అన్నా కావాలి కదా. సో ఇప్పుడు అట్లీస్ట్ ఇవి మనం ఛానల్ ఓపెన్ చేసిన పర్పస్ అనేది సాల్వ్ అయింది అండ్ నిజంగా చెప్పాలంటే పర్సనల్గా ఐఎమ్ హ్యాపీ. సో ఇలాంటి డీపీలు చాలామంది ఉన్నారు, టైం వచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళ పర్మిషన్తో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. ఇఫ్ పాసిబుల్ డీపీ ప్లీజ్ కమెంట్ ఆన్ దిస్ వీడియో సో దట్ వేరే వాళ్ళకు కూడా ఇన్స్పైరింగ్ ఉంటుంది. యా, సో ఇది మనకి బయాన్ డిప్స్ అండ్ ఒక కన్ఫ్లుయెన్స్ జోన్లోకి అయితే ఎంటర్ అవుతూ ఉన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే డేటా ఉందో కొంచెం మీ టైం తీసుకున్నా ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్, బట్ ఎవరికి యూజ్ అవ్వాలో వాళ్ళకైతే యూజ్ అవుతూ ఉంటుంది అండ్ బోరింగ్ అనిపించిన వాళ్ళకి జస్ట్ స్కిప్ చేయండి. సో డిస్లైక్ చేయడం ఆర్ నెగిటివ్ కమెంట్స్ వేరే వాళ్ళకి, ఒక్క నెగిటివ్ కమెంట్ వేరే వాళ్ళకి మళ్ళీ బ్యాడ్గా పోర్ట్రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. మీకు సింపుల్గా నచ్చకుంటే, ఇది బోరింగ్గా ఉంటే జస్ట్ స్కిప్ దిస్ వీడియో. యా, సో దీని తర్వాత నేను అట్లీస్ట్ ఈక్విటీ స్క్రిప్ట్స్ మనం ఏదైతే ట్రాక్ చేస్తున్నామో వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. అండ్ పర్సనల్గా డీపీది చాలా నాకు ఇన్స్పైరింగ్ అనిపిస్తూ ఉంటుంది. సో మనం ఎందుకు రెగ్యులర్గా వీడియో చేయాలి లేట్ అయినా కూడా ఆర్ ఏంటి అనేది, డీపీలోనే ఇంకా మెంబర్స్ ఉన్నారు బట్ ఈరోజు డీపీ గురించి మాట్లాడుతూ ఉన్నా. సో ఇట్లాంటి వాళ్ళ వల్లే మనం టైం తీసుకొని ఎఫర్ట్స్ పెట్టబుద్ధి అవుతూ ఉంటుంది. స్టిల్ ఇప్పటివరకు కూడా తను నా నుంచి జీరో అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నామో దానిపైన బ్యాక్ టెస్ట్ చేసి నేర్చుకుంటూ ఉన్నాడు. యా, సేమ్ వే అట్లీస్ట్ మీరు కొంతవరకు ఫోకస్ చేసి వచ్చినా కూడా నేను ఫుల్ ఫ్లెడ్జ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే రెడీగా ఉన్నా. ఓన్లీ థింగ్ ఇస్ మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు అనేది పర్సనల్గా నాకు తెలియాలి అండ్ ప్రాఫిటబుల్లా కాదనేది ఆబ్వియస్గా మీకే తెలుస్తుంది. వితిన్ 1 monthలో మీకు ఏం జరుగుతోంది అనేది కూడా తెలుస్తుంది. ఠీకే, యా. సో నెక్స్ట్ థింగ్ మండే కోసం బేసిక్గా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్స్ బేరిష్ ఉన్నారు అండ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ బుల్లిష్ ఉన్నారు. సో మండే వరకు మళ్ళీ వీకెండ్, ఇంకా సండే ఉంది, ఈరోజు సాటర్డే ఆఫ్టర్నూన్ కాబట్టి సో ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకేదైనా జరగవచ్చు, నెగిటివ్ న్యూస్ రావచ్చు, ఏదైనా జరగవచ్చు. బట్ స్టిల్ సేమ్ వే ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ కంటే కిందికి వచ్చి కన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉంటుందో ఇది బేరిష్గా కన్సిడర్ చేయొచ్చు. పర్సనల్గా మేమైతే అవాయిడ్ చేస్తాం. సో సేమ్ వే మీరు ఏదైనా రూల్స్ ఉంటే అదే ఫాలో అవ్వండి, బికాజ్ ఇంత హ్యూజ్ పొజిషన్స్ అనేటివి డామినేటింగ్గా చేంజ్ అయ్యేటప్పుడు ఏంటి అంటే ఇట్లాంటి సైడ్ వేస్ ప్రైస్ యాక్షనే ఉంటుంది, అందులో ఆప్షన్ బయింగ్కి వర్క్ అవ్వదు. ఠీకే, అండ్ ఎప్పుడైనా సరే మన రూల్స్ మనం వదిలేసి చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఫియర్ కూడా ఉంటుంది. సో అంత మనం ఫియర్ పెట్టుకొని ట్రేడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి యా. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇది ఈ ట్రెండ్ లైన్ని కూడా పర్సనల్గా అయితే అబ్జర్వ్ చేస్తా. సో ఇన్ కేస్ ప్రైస్ అనేది ఈ లెవెల్స్ని సపోర్ట్ తీసుకుంటూ సో ఈ వీక్నే అడ్జస్ట్ చేయాలా, వీక్ని కాకుండా చేయాలంటే అట్లీస్ట్ మీకు తెలిసిన వేలో డ్రా చేయండి. ఎక్కువ సార్లు ఎలాంటిది వర్క్ అవుతుందో దానికే మీరు స్టిక్ అయి ఉండండి. సో ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ తీసుకొని ఎప్పుడైతే పైకి వెళ్తుందో సో పర్సనల్గా ఈ లెవెల్ నుంచి ఎప్పుడైతే సేమ్ వే మొన్న ఎలా అయితే క్యాండిల్ వచ్చిందో అలాంటి క్యాండిల్ ఇక్కడ ఫార్మేషన్ అయినప్పుడు మాత్రం పర్సనల్గా నాకు తెలిసి గ్యాప్ అప్ అవ్వచ్చు. 200+ పాయింట్స్తో అయితే గ్యాప్ అప్ అవ్వచ్చు. ఇన్ కేస్ 500 పాయింట్స్ గ్యాప్ అప్ అవుతే ఏం చేయాలి, 200 పాయింట్స్ గ్యాప్ అప్ అవుతే ఏం చేయాలి, ప్రతి సినారియోని డిస్కస్ చేద్దాం సో దట్ ఈజీ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ అనేది ఫ్లాట్ ఓపెనింగ్ లేదా ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ లెవెల్ని రీటెస్ట్ చేసింది అనుకుందాం. సో ఇక్కడ నుంచి ప్రైస్ వెళ్తే మాత్రం ఇది హై ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్ అనమాట. సో మోస్ట్లీ మా పర్సనల్గా నేనైతే ఎంత పొజిషన్ సైజింగ్ అయితే డిప్లాయ్ చేస్తానో సో మోస్ట్లీ అలాంటి పొజిషన్ సైజింగ్ అయితే డిప్లాయ్ చేస్తాను. బికాజ్ ఆల్రెడీ SGX నిఫ్టీ మనకి మంచి మొమెంటం చూపిస్తోంది, గుడ్ న్యూస్ ఉండింది అండ్ దీనికి అలైన్ చేస్తూ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కూడా బుల్లిష్ ఉన్నారు కాబట్టి సో ఎందుకు 100% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇన్ కేస్ ప్రైస్ అనేది ఒక 150 పాయింట్స్ టు 200 పాయింట్స్ గ్యాప్ అప్ అయిందనుకోండి, ఈ లెవెల్స్లో ఉందనుకోండి, ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఇది మీడియం టు లో ప్రాబిలిటీ ట్రేడ్గా అయితే కన్సిడర్ చేస్తా. సో పర్సనల్గా 40 to 50 వాట్ డు వి కాల్ % పొజిషన్ సైజింగ్ని అయితే డిప్లాయ్ చేసి ట్రై చేయొచ్చు అనమాట టిల్ దిస్ లెవెల్. అండ్ మండే కోసం ఏంటి అంటే కంప్లీట్ ట్రేడ్ ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1:2 దగ్గర మీ మేజర్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి అండ్ మిగిల్చిన 1 or 2 లాట్స్తోని అట్లీస్ట్ ఈ లెవెల్స్ వరకు ట్రేడ్ చేయడానికి అయితే ట్రై చేయండి.
సో దట్ యూజ్ అవుతుంది మీకు కూడా. సో దీని తర్వాత ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఎప్పుడైనా సరే మనం ఏడిఆర్కి స్టిక్ అయి ఉండాలి. పలానా మార్కెట్లో మన స్ట్రాటజీ వర్క్ అవ్వట్లేదు అని నిరాశ చెందే కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిసిప్లిన్ మన దగ్గర ఉంటే ఎప్పుడైనా సరే ఏం అవ్వదు. అండ్ ఇక్కడికి వెళ్తే చూడండి 2% ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యావరేజ్, నేను ఎగ్జాంపుల్ నెంబరే చెప్తున్నా, ప్రస్తుతం ఉన్న మన ఏడిఆర్ 1.5% ఉంది అనుకోండి ఈ మార్కెట్లో. సో అట్లీస్ట్ 2% వరకు వెళ్ళి రెగ్యులర్గా రివర్సెస్ అవుతున్నాయి కాబట్టి 1 or 2 లాట్స్తో మనం ట్రైలింగ్ అంటే మనం ఇక్కడి వరకు సంపాదించిన ప్రాఫిట్స్లో మనం ఒక 10-20%ని ట్రైల్ చేయడం వల్ల పోయేదేం లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ హ్యూజ్ అమౌంట్స్ వస్తాయి. బికాజ్ ఎవరైతే ఆప్షన్ బయర్స్ ఉంటారో వాళ్ళు ఐటీఎం అయిపోతుంది వాళ్ళ స్ట్రైక్స్ అన్నీ కూడా. సో నిఫ్టీ ఎంత మూవ్ అవుతూ ఉంటే అంటే నిఫ్టీ ఒక 50 పాయింట్స్ మూవ్ అవుతే మోస్ట్లీ 45 పాయింట్స్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది, ఆర్ ఈవెన్ 40 పాయింట్స్ ప్రాఫిట్ వస్తూ ఉంటుంది మనకి ఆప్షన్ బయింగ్లో. ఈవెన్ ఆప్షన్ సెల్లింగ్లో ఏంటి అంటే పైకి వెళ్ళిన కొద్దీ కొంచెం ప్రాఫిట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి, డికే స్లోగా ఉంటుంది బికాజ్ ఆల్రెడీ జరగాల్సిన డికే జరిగిపోయి ఉంటుంది కాబట్టి. సో సేమ్ వే అనమాట. సో ఆప్షన్ బయర్కి కొంచెం ఫెచ్చింగ్ ఉంటుంది, అందుకనే ట్రైలింగ్ చేయమని చెప్తా ఉంటా. ఇది అబ్జర్వ్ చేయాల్సిన సినారియోస్. అండ్ కంప్లీట్గా అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే ప్రైస్ ఈ రేంజ్లోనే ఓపెన్ అయ్యి ఇక్కడే ఉందనుకోండి, సో ఈదర్ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు బికాజ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ బుల్లిష్ ఉన్నారు, అండ్ ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ లేదు, ఆర్ ఆ టైంలో ఫామ్ అయ్యింటే అది బ్రేక్ డౌన్ అయ్యింటే ఇక్కడ వరకు చూడొచ్చు. సో ఒక రోజులో ఫామ్ అయ్యే ట్రెండ్ లైన్ అంత సినిమా ఏముండదు అందులో. అండ్ సేమ్ వే ఇన్ కేస్ ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే ఎక్కడి వరకు వెళ్తుంది అనేది తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ డేస్లో 4% కూడా వెళ్ళొచ్చు, కానీ ఇది మనం 1 or 2 లాట్స్తో చేస్తే ఇబ్బంది లేదు. కానీ జనరల్గా పీపుల్ అంతా ఏం చేస్తారంటే మళ్ళీ 100% క్వాంటిటీని ఈ 2% తర్వాత కూడా చేస్తూ ఉంటారు. అది సడన్గా 2.25% నుంచి రిటర్న్ అయ్యి 1.5లో క్లోజ్ అయిపోయింది అనుకోండి, వీళ్ళు ఎంత లాసెస్ చూస్తూ ఉంటారు. సో అందుకే పర్సనల్గా మేము ట్రేడింగ్ చేయము ఆ వేలో, మిమ్మల్ని కూడా చేయొద్దనే చెప్తూ ఉంటాం. ఈవెన్ మీకు ఇది నచ్చకుంటే మీ ఓన్ రూల్స్నే ఫాలో అవ్వండి, బట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మా బాధ్యత. ఠీకే. యా, నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇది అట్లీస్ట్ అవాయిడబుల్ సినారియో, మీడియం ప్రాబిలిటీ, హై ప్రాబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేసినాం. అండ్ సేమ్ వే లో ప్రాబిలిటీ అదే అవాయిడబుల్ సినారియో ఫర్ అస్ అనేది ఇదనమాట. ఈవెన్ దో ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయినా కూడా సో చేస్తే అట్లీస్ట్ 1 or 2 లాట్స్తో జస్ట్ నార్మల్ వాట్ వి కాల్ ఖాళీగా ఉండలేక చేసినా కూడా ఏమవ్వదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే అవాయిడబుల్ సినారియో. అండ్ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అవుతే ఏంటి అంటే సమ్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎప్పుడైనా సరే ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయ్యి కన్ఫర్మేషన్స్ పైన చేయండి. ఇలాంటివి చేయాల్సి వచ్చినప్పుడు ఇలా బ్రేక్ డౌన్ అయ్యి కన్ఫర్మేషన్ వచ్చి కిందికి వస్తూ ఉంటే ఇక్కడ క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది మనకి. సో ఇక్కడ చూడండి ఇలాంటి ఫార్మేషన్స్ అన్నీ తెలిసిపోతూ ఉంటాయి కాబట్టి సేమ్ వే ఇలాంటివి ఇప్పుడు ఇక్కడ చూడండి క్లియర్ బ్రేక్ డౌన్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ అయ్యి కిందికి వస్తూ ఉంది. సో ఇలాంటి ఫార్మేషన్స్ కనిపించినప్పుడు 10-20 యాక్చువల్గా అయితే అవాయిడబుల్, బట్ స్టిల్ ఎవరైనా ట్రై చేయాలనుకున్నా కూడా 10-20% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీ అనమాట. సో ఇది మండే గురించి అనాలిసిస్. అండ్ ఒకసారి క్విక్గా మనం ఏదైతే ట్రాక్ చేస్తున్నామో చూద్దాం. సో పిఎఫ్సి మనం టార్గెట్స్ అనుకున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టార్గెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈ టార్గెట్ వరకు అయితే నెక్స్ట్ మనం జనరల్గా వీక్లీలో చూసుకున్న ఎవరైతే ఈక్విటీ స్క్రిప్ట్స్ హోల్డ్ చేస్తూ ఉన్నా బేసిక్గా ఇది ఎవరైతే కోర్స్ పార్టిసిపెంట్స్ ఉంటారో ఎప్పుడైతే Q&A అవుతుందో అప్పుడు డిస్కస్ చేసిన స్క్రిప్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా నేను పర్సనల్గా ఐడెంటిఫై చేసిన స్క్రిప్ట్స్ అయితే కాదు, ఐడెంటిఫై చేసి ఆపర్చునిటీ హంటింగ్లో వచ్చిన స్క్రిప్ట్స్ ఇవన్నీ. సో వీళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి, నేమ్స్ మెన్షన్ చేయాలనేది తెలీదు. నెక్స్ట్ టైం ఐ ముందే అడిగి ఒకసారి మెన్షన్ చేయగలుగుతా. సో ఇది అనమాట పిఎఫ్సి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఏదైతే పవర్ సెక్టర్ మనం మాట్లాడుకున్నామో అన్నీ కూడా బాగానే ఉన్నాయి. టాటా పవర్ కూడా చూద్దాం ఒకసారి. సో టాటా పవర్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ని క్రాస్ చేసి పైకైతే వెళ్తూ ఉంది. అండ్ ఇవన్నీ ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నిఫ్టీని కూడా మీకు చూపిస్తా. హార్లీ టైం ఫ్రేమ్లో మాకు ఏదైతే ఈఎంఎస్ ఫాలో అవుతుంటామో బేసిక్గా పర్సనల్గా మేము ఫాలో అయ్యేది 5, 13, 21. ఇది మేము ఫెబనాచి నుంచి లెవెల్స్ నుంచి తీసుకున్న లెవెల్స్ అనమాట. సో క్లియర్గా అర్థం చేసుకోండి. ఇది ఎప్పుడైతే పాజిటివ్ క్రాస్ ఓవర్ అయిందో అక్కడ నుంచి అంత ఈజీగా నెగిటివ్ క్రాస్ ఓవర్ అయితే అవ్వదు. సో దీన్ని మల్టిపుల్ థింగ్స్ చూస్తాం మేము. ఎప్పుడైతే 50 MA కింద ఎలా ఉండిందో అలాంటి ఫార్మేషన్స్ అండ్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సో దాని ప్రకారం ఈజీగా ఎలాంటి అనాలిసిస్ లేకుండా కూడా ఓన్లీ ఈఎంఎస్తో కూడా చెప్పగలగచ్చు అనమాట. సేమ్ వే టాటా పవర్ కూడా. అండ్ క్లియర్గా ఇక్కడ కూడా అదే ఫార్మేషన్ చూడండి క్లియర్గా మనం నిఫ్టీలో డిస్కస్ చేసే ఫార్మేషనే. ఠీకే. అండ్ నెక్స్ట్ టాటా పవర్, పిఎఫ్సి, తర్వాత అదానీ పవర్.
సో అదాని పవర్ చెప్పాలంటే ఇంకా కొంచెం మంచి ఆల్ టైమ్ హై బీట్ చేసుకుంటూ అయితే పైకి వెళ్తూ ఉంది. సిమిలర్ వే, సో అది ఈ రేంజ్లో ఉన్నప్పుడే అట్లీస్ట్ ఈ ఏరియాలో కొంత ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి, సపోర్ట్ తీసుకొని వెళ్తుంటే అట్లీస్ట్ మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు అని కూడా డిస్కస్ చేసుకుంటే. సో అదాని పవర్ కూడా మంచి షేప్లోనే ఉండింది. అండ్ అపోలో హాస్పిటల్స్, యా, ఏదైతే మనకి సైడ్ వేస్ బ్రేక్అవుట్ తర్వాత చూడండి ప్రైస్ అనేది ఎంత క్లియర్గా వెళ్తూ ఉందో. సో సిమిలర్ అనమాట. ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ ఈఎంఐ స్ట్రక్చర్ చూసినా కూడా సేమ్ అనమాట. సో దీనికి ఏంటి అంటే పర్సనల్గా మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ అయితే వాడుతూ ఉంటాం. సో సేమ్ వే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం కోర్స్ కంటెంట్లో. అండ్ పిఎఫ్సి, టాటా పవర్, యా, అదాని కూడా చూసినాం కాబట్టి. సో ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిన థింగ్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ థింగ్ ఒకటి, అట్లీస్ట్ ఏదైతే కమోడిటీస్ గురించి అని చెప్పానో ఒకసారి యుఎస్ ఆయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. క్రూడ్ ఆయిల్, యుఎస్ ఆయిల్ అంటే బేసిక్గా. సో యా, ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి మనకి అట్లీస్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఎప్పుడైతే ప్రైస్ బ్రేక్ డౌన్ మనం ఈ నిఫ్టీలో అయితే ఎలా అయితే చూస్తూ ఉన్నామో సిమిలర్ వే అనమాట. సో ఇక్కడ కూడా క్లియర్ స్ట్రక్చర్ చూడండి, బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏమైంది, బ్రేక్ డౌన్ తర్వాత ఏం జరిగింది అనేది. అండ్ ఇక్కడ కూడా ఒక డౌన్ సైడ్ ఫ్లాగ్ అండ్ పూల్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్, దాని తర్వాత మళ్ళీ డిసైసివ్ మూవ్. అట్లీస్ట్ ఒకసారి నేను ఇండియన్ వాట్ వి కాల్ ఎంసీఎక్స్లో క్రూడ్ ఆయిల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దట్ ఇది అట్లీస్ట్ అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక క్లియర్ స్ట్రక్చర్ తెలుస్తుంది మీకు. ఇక్కడ చూడండి సిమిలర్ వే, ఒక ఛానల్ బ్రేక్ డౌన్ అండ్ దాని తర్వాత ట్రేడ్ చేయొచ్చా అంటే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిట్రేస్మెంట్ అని డిస్కస్ చేసుకుంటాం కదా. సో ఇదే రిట్రేస్మెంట్ చూడండి, సారీ, యా, సో రిట్రేస్మెంట్ చూడండి, ఇది రెసిస్టెన్స్ జోన్. అండ్ ఈ రెసిస్టెన్స్ జోన్ తర్వాతే ప్రైస్ అనేది మళ్ళీ డిసైసివ్గా కిందికి వచ్చింది. అండ్ ఇక్కడ క్లియర్గా మనం అట్లీస్ట్ ఈ మూవ్ మనం వదిలేసినాము, మనం తీసుకోలేదు, యాక్సిడెంటల్గా జరిగిపోయింది అనుకుందాం. ఫస్ట్ ఇక్కడ క్లియర్గా చూడండి బ్రేక్ డౌన్ అయింది, దాని తర్వాత ప్రైస్ చూడండి సేమ్ వే మళ్ళీ ఇక్కడ ఒక ఫ్లాగ్ అండ్ పోల్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్, అంటే ఒక సైడ్ వేస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది. దీని తర్వాత క్లియర్గా చూసుకుంటే ఎస్టర్డే. అండ్ ఎప్పుడైనా సరే ఒక పెద్ద క్యాండిల్ వచ్చిన తర్వాత ఇంకా పైకి వెళ్ళిపోతుందిలే అనుకొని పైకి బై చేయకండి. ఎప్పుడైనా సరే కొంత రిట్రేస్మెంట్ అయినాక మళ్ళీ సెల్ చేయడానికి ట్రై చేయండి. సో సేమ్ వే ఇది కూడా అట్లీస్ట్ మెయిన్ గ్రూప్లో అయితే అప్డేట్ చేసిన క్రూడ్ ఆయిల్ అనేది సెల్ ఆన్ రేజ్లో ఉండింది కాబట్టి. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే కొంచెం హెడ్ఏక్ ఉంటుంది, బికాజ్ ఇది 24 hours ట్రేడ్ అవుతుంది కాబట్టి. అట్లీస్ట్ 4 hours అనేది మీరు ఎగ్జిక్యూషన్ టైం ఫ్రేమ్ పెట్టుకున్న ఆర్ ఒక హయ్యర్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసి హార్లీలో ఎంట్రీ తీసుకున్నా కూడా ఫైన్, కానీ డైలీలో చూసి మోసపోకండి. బికాజ్ అండ్ ఇక్కడ క్లియర్గా చూస్తే ఒక హెడ్ అండ్ షోల్డర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ బ్రేక్ డౌన్ అయింది. సో ఇవన్నీ థింగ్స్ కన్సిడర్ చేసే మీకు అట్లీస్ట్ సెల్ ఆన్ రేజ్ అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేసినుండే. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే అట్లీస్ట్ ఐడియా వస్తుంది ఏంటి అనేది. సో అట్లీస్ట్ ఈ అనాలిసిస్ అంతా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ వావ్ ఫ్యాక్టర్తో, వావ్ ఫీల్తో ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, బట్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నామో అదన్నీ కూడా అక్యురసీతోనే పర్సనల్గా మేము ఫాలో అయ్యే లెవెల్స్ కానీ, ప్రైస్ యాక్షన్ కానీ, డేటా బ్రేక్ డౌన్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. యా, సో దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఊరికే ఎస్జిఎక్స్ నిఫ్టీ చూసుకొని మీ మైండ్ పార్ట్ చేసుకోకండి. సో ట్రేడింగ్ వచ్చిన రోజే చేయండి. ఎవ్రీడే ఆపర్చునిటీస్ అనేవి వస్తూ ఉంటాయి, బికాజ్ రీటైల్స్ అనే వాళ్ళు ట్రాప్ అవుతూనే ఉండాలి. ఎఫ్ఐఎస్ కానీ, ప్రొపరేటరీస్ కానీ వాళ్ళు మనీ మేకింగ్ కోసం 100 థింగ్స్ మనకి ఇంకాపరేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు మన మైండ్స్లో. మన రూల్స్ అనేది మనం ఎప్పుడు కూడా బ్రేక్ చేసుకోకుండా ఉండాలి. సో అప్పుడే మనకి ఉంటుంది. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఎప్పుడైతే హై కాన్ఫిడెన్స్తో, హై కన్విక్షన్తో ఉంటామో అలాంటి ట్రేడ్స్ మంత్లీ ఒక 8 to 10 చేసినా సరిపోతుంది. ఈవెన్ అట్లీస్ట్ 6 చేసినా అయిపోతుంది. బికాజ్ అందరం కూడా ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూసేవాళ్ళు అసలు 5 trades కూడా చాలు. ఓన్లీ థింగ్ ఈజ్ హై కన్విక్షన్ ఉన్న ట్రేడ్స్. సో ట్రేడ్స్ దొరకట్లేదు ఈ మంత్ అలాంటి వర్రీస్ పెట్టుకోకండి. ఓన్లీ థింగ్ ఈజ్ ఆపర్చునిటీ హంటింగ్ ఎంత ఉంది, మీరు లెర్నింగ్ కోసం ఎంత పెడుతున్నారు అనే దానిపైన ఫోకస్ చేయండి. సో సేమ్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ నేను చాలామందిలో చూస్తూ ఉన్నా. అండ్ సో కమింగ్ డేస్లో వాళ్ళ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. యా, సో దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.